భగవద్గీత 74వ రోజు 28వ శ్లోకం. దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిదాన నియవ తంత్రక పరిదేవన. అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధానాని ఏవ తత్ర కా పరిదేవన. భారత అర్జున, భూతాని ప్రాణులు, ధిని పుట్టుకకు ముందు గోచరించనివియు, వ్యక్త మధ్యాని మధ్యన గోచరించుచున్నవియు, అవ్యక్త నిధానాని ఏవ మరణానంతరము కూడా అవి అగోచరములే. తత్ర అట్టి విషయమున పరిదేవన దుఃఖము గా ఏలా. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు గావు, మరణానంతరము కూడా అవి అగోచరములే. ఈ జనన మరణముల మధ్య కాలమునందు మాత్రమే గోచరములు అగుచుండు. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట వలన ప్రయోజనము లేదు. ఓ అర్జున, all beings are not objects of sense perception before birth, and even after death they are invisible, but only during the period between birth and death they do become visible. In this state there is no benefit in lamenting for them. ప్రీవియస్ 2 శ్లోకంలో నువ్వు అనుకున్నట్టు జనన మరణాలు ఉంటాయి ఆత్మకు అనుకున్నా కూడా, బిఫోర్ బర్త్ ఏంటనేది నీకు తెలీదు, ఆఫ్టర్ డెత్ కూడా ఏంటో తెలీదు. బర్త్ నుంచి డెత్ వరకు ఉన్న పీరియడ్ని మాత్రమే చూడగలుగుతున్నావు కదా. ఇలా పూర్తిగా తెలియని దాని గురించి నువ్వు బాధపడడం అనేది బెనిఫిట్ కాదు, ప్రయోజనం లేదు.